తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పేరొచ్చినా తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం లేదని పెట్రోల్ బాటిల్తో ఓ మహిళ ఆందోళన చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామ సభలో తన పేరొచ్చినా ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన సరిత అనే మహిళ ప్రశ్నించింది. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకుని ఉన్న సరితకు ఇల్లు లేకపోవడంతో అందరితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అధికారులు ప్రకటించినప్పుడు సరిత పేరొచ్చింది. మనుబోతుల చెరువు దగ్గర కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఒకటి శాంక్షన్ చేశారని, కానీ ఆమెకు కేటాయించిన ఇంటిని వేరే వారికి ఇచ్చారని, ఆయన ఆ ఇంటిలోనికి ఇంతవరకు ఎవరూ రాలేదని, ఖాళీగానే ఉండడంతో అది సరితకు కేటాయించాలని ఇంటి దగ్గర నిరసన చేపట్టింది. బాటిల్లో పెట్రోల్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంటారని ఇంటి లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని నిరసన వ్యక్తం చేసింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను లోపల నుంచి బయటకి రావాలని, ఏదైనా ఉంటే అధికారులతో మాట్లాడి ఇల్లు కేటాయిస్తానని చెప్పినా ఆమె వినలేదు. తనకు కేటాయిస్తేనే వస్తానంటూ భీష్మించుకుని కూర్చుంది. పొదమీరయ్య గారు మనుషులే కదా అన్నారు. పొదమీరయ్య గారికి ఏమి ఇచ్చారు? పొదమీరయ్య గారికి ఏమన్నా ఇగో ఈ బాధ్యతలు ఇచ్చామన్నా, ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చామని మీ వాళ్ళు పంచుకొని ఎవరైనా చెప్పారండి? పొదమీరయ్య గారికి ఇచ్చారా? ఏమన్నా మీరు చెప్పండి. ఆయన ఓడిపోయి ఆయన బాధ్యతలు ఆయన ఉన్నా ఇగో మీరు వీరయ్య గారి మనుషులు కదా, మీకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. ఇప్పుడు అన్న దయచేసి అందరికి నమస్కారం పెడుతున్నా. కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, రేవంత్ అన్నకి, ప్రతి ఒక్క నాయకుడికి, నాయకురాలందరూ దయచేసి అడిగేది, నిరుపేదనైన మహిళలను చూడండి, లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ, ఇంద్రం ఇళ్లు కానీ, డబుల్ బెడ్రూమ్ దయచేసి ఎక్కడున్నా కానీ వాళ్ళకి సహకరించి హెల్ప్ చేయండి అన్న. అమ్ముకోకండి. 3 లక్షలకి ఒక్కొక్కరు 3 లక్షలకి పైన ముగ్గురు ఒక్కొక్క ఆయన పేరు మీద 3 ఇళ్లు ఉన్నాయి పైన.